మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చిట్కాలు ఇచ్చింది ఓపెన్ చేయడానికి మాత్రం ఫాదర్కి మదర్కి మాత్రం మరవకండి అంతే. సింపుల్ అయితే ఎలగలే నాకు ఇలా రాయి వీడికి వచ్చినాక ఒక బండ రాయి పెట్టి. గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ. అయితే ఇవాళ ఫాదర్స్ డే అయితే కాదు, 2 డేస్లో ఫాదర్స్ డే. అంటే జూన్ 21కి ఫాదర్స్ డే, ఇవాళ 19th. మేము ఇవాళ ఊరికి వెళ్తున్నాం. అక్కడే ఫాదర్స్ డే సెలబ్రేట్ చేయొచ్చు, కాకపోతే మా డాడీకి ఒక గిఫ్ట్ చేద్దామనేసి అనుకున్నా. అది చాలా అర్జెంట్ మా డాడీకి పాపం. ఇంకా అంటే స్టోరీ చెప్పాలి అంటే నవ్వు వస్తుంది నాకు. అందుకే ఈరోజే ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసేద్దామనేసి అనుకున్నా, కానీ వీడియో మాత్రం ఫాదర్స్ డే రోజే వస్తుంది. ఎందుకంటే నిజం చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు కదా. అందుకే ఎందుకు మీరు అనుకోవచ్చు అన్నీ ఈ మధ్య స్క్రిప్టెడే చేస్తున్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చు, అంటున్నారు కూడా. స్క్రిప్టెడ్ అయితే కాదు, మేము తెలుగే మాట్లాడతాం ఇంట్లో. మేము ఏదో వీడియో కోసం ఇట్లా యాక్టింగ్ అయితే చేస్తలేము. చేసేటోళ్ళు చేస్తారేమో కానీ మేమైతే కాదు. అయితే ఇవాళ ఫాదర్స్ డే కాబట్టి నా చిట్టి తల్లి నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని ఫ్రెష్ అయ్యేసరికి స్కూల్ నుండి వచ్చేస్తుంది. నువ్వు ఫోన్ ఆఫ్ చేసావా కొంచెం? ఎందుకు? వావ్, డాన్స్ క్లాస్కి వెళ్తున్నావా లేకపోతే ఏమైనా నేర్చుకోవడానికి వెళ్తున్నావా? ఫాదర్స్ డే అని డాన్స్ చేయించరా? మరి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు మీ ఫాదర్కి? ఏం గిఫ్ట్ ఇస్తున్నావు చెప్పు. ఏంటి? అక్కడ ఒకటి ఏమైనా ప్రిపేర్ చేసావా? ఓకే అయితే. అయితే ఇప్పుడు మా డాడీకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ నీకు కూడా తెలియదు కదా. నువ్వు చెప్పినావనుకో, లీక్ చేసినావనుకో, ముందు ఇంకో పన్ను ఉంది కదా, అది కూడా ఊడిపోతుంది. ఏమనుకున్నావు? అయ్యో సర్లే, మరీ ఇంత అమాయకురాలు నా చిట్టి తల్లి. సర్లే, నువ్వు లీక్ చేసే మంచిగా ఉండదు చెప్తున్నా. ఇప్పుడు ఫోటో ఫ్రేమే, ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్. కానీ ఇప్పుడు సెలబ్రేట్ చేసినా అని చెప్పొద్దు, అసలు ఏం చెప్పొద్దు, నోరు మూసుకొని ఉండాలి. అయితే ఇప్పుడు డాడీ, నేను, మమ్మీ మేమందరం కలిసి ఊరికి వెళ్తున్నాం. అయితే నేను అక్కడే సెలబ్రేట్ చేద్దాం అనేసి అనుకుంటున్నా. ఊర్లో కాదు, మధ్యలోనే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నా. అయితే ఆ గిఫ్ట్ ఏందో ఇప్పుడు నా చిరుతల్లి ఉంది కాబట్టి మీకు కూడా చెప్పట్లేదు, రివీల్ చేయట్లేదు. కాకపోతే అయిపోయిన తర్వాత చెప్తా మీకు. అది గిఫ్ట్ డాడీకి ఇచ్చిన తర్వాత, డాడీ చూసిన తర్వాత ఫోటో ఫ్రేమే డాడీ మస్తు సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడు. అంటే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ ఫోటో ఫ్రేమ్ చూసి. అంత బాగుంటుంది. సరే, ఇప్పుడైతే ఇంకా లెట్స్ గెట్ స్టార్టెడ్. దానికి నేను ఇట్లుంటే బాగానే ఉంటుందా, అందుకే నేను ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నా. ఎక్కడ పోయింది ఇది? ఈ పర్పుల్ కలర్ శారీ కట్టుకుందాం అనుకున్నా. మళ్ళీ నేను రెడీ అయ్యి రీల్ చేస్తా అని చెప్తే అయిపోతుంది. రోడ్ మీద రీల్ చేస్తాడు డాడీ, రోడ్ పక్కన అని చెప్తే అయిపోతుంది. అందుకే ఇంకా మా డాడీతో కూడా ఒక ఫాదర్స్ డే రీల్ పెట్టాలి కదా. ఫాదర్స్ డే అంటే ఫాదర్స్ డే రోజే రీల్ కాదు, అంటే ఫాదర్స్ డే రోజే ఫాదర్ గుర్తొచ్చిండు అని కాదు. నేను మా డాడీకి మా మమ్మీకి అప్పుడప్పుడు చాలా సర్ప్రైజెస్ సర్ప్రైజెస్ ఇస్తూనే ఉంటా. మీరు కూడా ఫాదర్కి మదర్కి అట్లే చూసుకోండి. పెళ్ళయింది కదా, మీ అత్త మామలకి చూసుకోవచ్చు కదా, మీ మమ్మీ డాడీతోనే ఉంటావు ఎప్పుడు అని అంటే, అరే మనం ఈ భూమి మీద ఉన్నామంటే రీజన్ ఎవరు? ఈ భూమి మీద ఉన్నామంటే రీజన్ ఎవరు మీరే చెప్పండి. తర్వాత మమ్మీ డాడీకి ఫస్ట్ ఏమంటారు? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటారు. అంటే ఫస్ట్ మమ్మీ డాడీకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. మమ్మీ డాడీతో నాకు పెళ్ళయింది కదా అని చెప్పేసి మమ్మీ డాడీని వదిలేస్తే, వాళ్ళు ఇప్పటి వరకు నేను ఇక్కడ ఉన్నా అంటే రీజన్ ఏదో రకంగా వాళ్ళు ఇచ్చిన
అంటే లైఫే కదా నాకు. మీరు కూడా అట్లే ఫీల్ అయ్యి మీ మమ్మీ డాడీని హ్యాపీగా చూసుకోండి, మధ్యలోనే వదిలేయకండి ప్లీజ్. అయితే ఇవాళ మా డాడీకి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా ఫస్ట్ అయితే ఈ శారీ కట్టుకున్న తర్వాత మీకు కనిపిస్తా. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంత పెద్ద ఇంట్రడక్షనా? మామూలుగా లేదు మన ఇంట్రడక్షన్. సరే, మీ డాడీకి ఏం గిఫ్ట్ ఇచ్చారో కామెంట్ చేయండి. అండ్ హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ నాన్నలందరికీ పాపం వాళ్ళు బరువు బాధ్యతలు అన్నీ భుజం మీద పెట్టుకొని ఒక వైఫ్కి, పిల్లలకి, ఇంటి అన్ని బాధ్యతలన్నీ పాపం రెండు షోల్డర్ మీద పెట్టుకొని రాత్రనక పగలనక కష్టపడుతున్న ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఇప్పుడు ఈ ఒక్కరోజే కాదు, ప్రతిసారి గుర్తిస్తూనే ఉంటాం మీకు. అంటే నిజంగా చాలా 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 కష్టపడతారు. నాన్న లేకపోతే అది ఎట్లుంటుందో కూడా తెలుసు నాకు. అందుకే ఇంకా నాన్న కంపల్సరీ ఉండాలి. ఏమో ఇంకా నేనేం చెప్పలేను. సరేలే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనల్గా అయితే రెడీ అయిపోయినా. శారీ సెట్ అవ్వలేదు, సెట్ అయ్యింది కాకపోతే పెట్టుకోవట్లేదు. నా చిట్తల్లి అప్పటి నుంచి దువ్వడంలోనే ఉంది. కిందికి వీడియో తీస్తున్నా అంటే ఆగు దువ్వుకుంటా నేను కూడా వీడియోలో వస్తా అని చెప్పింది. గెట్ రెడీ వీడియో షార్ట్ వీడియో వేసిన ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అయితే ఇప్పుడు ఎందుకో తెలియదు, రెడీ అవుతుంటేనే నాకు ఏడుపు వస్తుంది. మా డాడీ చిన్నప్పటి నుంచి మా డాడీతో నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. పెళ్ళైన తర్వాత ఒక 2-3 years తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేసిన. మా మమ్మీ ఎంత తిట్టినా నేను ఏడ్చేదాన్ని కాదు. నిజంగా మమ్మీలు ఎంత తిట్టినా అలవాటు అయిపోతుంది. కానీ నా చిడితల్లికి మాత్రం నేను తిడితేనే ఏడుస్తుంది. వాళ్ళ పప్ప తిడితే ఏడవదు, నేను తిడితే ఏడుస్తుంది. నాకు మాత్రం మా డాడీ ఒక్క మాటన్నా చిన్నప్పటి నుంచి అయినా సరే మాట్లాడకపోయినా ఏమైనా సడన్గా ఇట్లా ఒక మాట ఏమైనా అనేసినా కానీ కానీ లాగో ఇక సముద్రం అలలు ఎట్లా వస్తాయో అట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు వీడియో చేస్తున్నా అంటేనే ఎందుకు ఆలోచించుకుంటూనే మా డాడీ గురించి ఆలోచిస్తూనే నాకు ఏడుపు వచ్చేసింది. మా డాడీకి మమ్మీ డాడీ ఎవరు లేరు పాపం. ఏదైనా మేమే చూసుకోవాలి. అని బాధ వచ్చినా ఏమొచ్చినా మాతో కూడా సరిగ్గా చెప్పుకోడు. ఫీవర్ వచ్చినా చెప్పుకోడు, ఎంత పెయిన్స్ వచ్చినా చెప్పుకోడు. ఇవన్నీ నేను డాడీ ముందు చెప్పలేను కదా, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చూస్తాను వీడియో. మొత్తానికి ఇప్పుడైతే వెళ్ళిపోదాం. నేను ఆపుకుంటా, మా డాడీ ముందు ఏడవను. ప్రతిసారి నేను పెద్ద కూతురు కదా, నేను అనుకుంటా, ఎప్పుడు అనుకుంటా ఇప్పటికీ నేను మా డాడీతోనే ఉన్నా. మమ్మీ డాడీకి నేను ఎప్పుడు మంచిగా చూసుకోవాలి అని అనుకుంటా, చూసుకుంటా, ప్రామిస్ చేస్తున్నా నేను చూసుకుంటా. మీకు ఏం కష్టం వచ్చినా సరే, పెద్ద పెద్దవి అంటే నేను తీర్చలేనేమో కానీ చిన్న చిన్నవి మాత్రం మీకు ఏం చేయాలన్నా నేనున్నా. అందరి ముందు చెప్తున్నా, అందరికీ తెలుసు. సరేలే, ఇంకా నేను ఎక్కువ ఏడదలుచుకోలే. మా డాడీకి మా డాడీకి వాళ్ళ మమ్మీ డాడీ అంటే కొంచెం పెళ్ళైనాకనే చనిపోయారు. కాకపోతే ఏదున్నా సరే, ఎంత పెద్ద పోయినా ఏమైనా సరే, ఎంత ఏజ్ వచ్చినా వాళ్ళకి వాళ్ళ మమ్మీ డాడీ ఒక టైంలో మమ్మీ డాడీ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదా. మా డాడీకి కూడా అనిపించవచ్చు. నేను అడిగినా కూడా ఒకసారి, ఎప్పుడైనా మీ మమ్మీ డాడీ గుర్తొస్తారా డాడీ? వస్తారు, ఎందుకు రారు అని అన్నాడు. ఒక్క ధైర్యం మమ్మీ డాడీ ఉంటే. ఇప్పుడు మేము ఊరికి ఎందుకు వెళ్తున్నామంటే, మా డాడీ వాళ్ళ డాడీ, మా తాతయ్యది సంవత్సరికం అంటే చనిపోయిన రోజు. అది
ఊర్లోనే చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం పూజ. తాతకి భోగిస్తాం ప్రతిసారి మేము. అంటే నాన్ వెజ్ తిన్నాడు మా తాత, వెజ్జే. మా డాడీ బ్రేక్ చేసిండు ఈ రూల్. మా మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ ఎవ్వరు వెజ్ అంటే నాన్ వెజ్ తినరు, అందరూ వెజిటేరియనే. ఎగ్ కూడా తినరు. అట్లాంటిది మా డాడీ మా మమ్మీని పెళ్లి చేసుకున్న తర్వాత నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేసిండు. నేను చిన్నగా ఉన్నప్పుడే మా తాత చనిపోయిండు. అంత ర్యాపో లేదు మా తాతతోని. కాకపోతే ఇంకా అందుకే ఒక ఏదున్నా సరే నేను మా నాయనమ్మలాగా ఉంటా అని అందరు చెప్తారు మా ఇంట్లో వాళ్ళందరూ. అందుకే నేనే తల్లి అయి మా డాడీని చూసుకుందామని. లాస్ట్ ఇయర్ మా డాడీకి నేను ఒక ఛానల్ పెట్టించిన. ఆ ఛానల్ మీరు ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు. 100K ఫాలోవర్స్ అయ్యారు, ఇంకా ఎక్కువనే అయ్యారు, సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. అట్లా ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. అదే నేను గిఫ్ట్ అనుకున్నా. ఇంకా వాషింగ్ మిషన్ నేను, మా తమ్ముడు, మా చెల్లె ముగ్గురం కలిసి వాషింగ్ మిషన్ గిఫ్ట్ ఇచ్చినాం. ఇప్పుడు స్పెషల్గా నేను ఇంకా వాళ్ళకి చెప్పకుండా నేనే గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఒక గిఫ్ట్ అయితే కొనుక్కున్నా. ఏం ఉంటుంది అనేది మీరే గెస్ చేయండి. అప్పటివరకు వీడియో మా డాడీకి చూపించిన తర్వాత, మా డాడీ రివీల్ చేసిన తర్వాత నేను చెప్తా అసలైన స్టోరీ ఏంటి అనేది. ఓకేనా? ఇప్పుడు వెళ్ళిపోదామా? హాయ్ టైగర్ కన్నా, హాయ్ చిటి తల్లి. క్లాప్స్ నేర్చుకుందంట మా వాడు. ఇప్పుడు ఆడికొచ్చిన యాక్టివిటీస్ అన్ని చూపిస్తుండే. ఇప్పుడు చాలా డేస్ తర్వాత కలిసినామంట మేమందరం. బాయ్. వచ్చిన యాక్టివిటీస్ దానికి వచ్చినాయని దానికి వీడియో. ఓ డాగ్, క్యాట్ అను. ఏ మా టైగర్ కన్నా ఇప్పుడు క్యాట్ అంటాడు. క్యాట్ అను. క్యాట్ క్యాట్ ఇప్పుడు అన్నాడు. గుర్తుకొచ్చేసింది ఆడికి క్యాట్. సరే, ఇప్పుడు మేమైతే ఊరికి వెళ్ళిపోతున్నాం. చెప్పు. అడుగు ఆలోచనల క్యాట్ అంటే ఆ ఇల్లు, ఆ క్యాట్ గుర్తుకొచ్చేసింది ఆడికి. అయితే ఇప్పుడు మేము ఊరికి వెళ్ళిపోతున్నాం. చెప్పు కన్నా. ఊరికి వెళ్తున్నాము. 2 days ఉంటాము మనం. లాస్ట్ వీకే వచ్చినాం, మళ్ళీ పోతున్నాం. ఫ్రైడే వచ్చినాం, ఫ్రైడే పోతున్నాం. 1 week అయింది, ఎగ్జాక్ట్ 1 week. 1 week పోయినా కానీ ఎన్నో మంచి ఉన్నట్టుంది ఆడ ఇక్కడ కదా. అవును. అయితే ఎవరింట్లో వాళ్ళు ఉంటాం కదా, కొంచెం బోర్ కొడుతుంది కదా మనకి. ఇంకా టైం పాస్ కాక ఎన్నో రోజులు అన్నట్టు అనిపిస్తుంది. హాయ్ చెప్పు మమ్మీ. నేను మా మమ్మీ గ్రీన్ బాత్రూమ్ క్లీన్. మా డాడీ చూసుకుంటుండే. డాడీ కూడా గ్రీన్. నువ్వు పర్పుల్. నువ్వు కూడా గ్రీన్. మ్యాచింగ్. మా చిటి కన్నా ఒక్కడే బ్లూ స్కై బ్లూ. వాళ్ళ మమ్మీ మ్యాచింగ్ చేసిండు. వాళ్ళ అమ్మ దగ్గర పోతాడు, రాడంట. సరే కూర్చో. వద్దు కన్నా. చూసిర్రా ఎట్లా కొడుతురు? టైగర్ కన్నా ఎట్లా కొడుతుండో అక్కకి. శాంపుల్ మాత్రమే. ట్రైలర్ మరి. నీ ఫోన్ ఎప్పుడు వస్తుందంట డాడీ? ఇది కాదు, ఇంకోటి. మంగళవారం అని చెప్పాడు వాళ్ళ. ఎంతరా ముందుది? 520, 1100. ఏమో మరి. కేక్ పెట్టిందిరా బాబోయ్, మా కేక్ తినిపిస్తుంది వాళ్ళ. బాయ్. డాడీ మా కోసం ఐస్ క్రీమ్ తెచ్చిండు. పారా దర్గా రోడ్ పోదాం పా. దర్గా రోడ్ వెనకాల. ఐస్ క్రీమ్ కేకు ఇవాళ పండగ మాకైతే. బయటికి వెళ్తే పండుగ, ఇంట్లో ఉంటే ఏం లేదు. అన్నం తినాలి, పండుకోవాలి. అందుకే బయట తిరగైతే. వీడియో పెట్టినావుగా నువ్వు మళ్ళా. చిట్కాలి కూడా ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చింది వాళ్ళ నాన్న కోసం. అది ఆమె ప్రిపేర్ చేసిందంట.
కొంచెం జరుగు. మా డాడీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. తీసుకొని ఇచ్చేటట్లు మా డాడీకి ఎందుకు సెలబ్రేషన్ చేస్తున్నానో కూడా తెలుసలేదు. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. ఫాదర్స్ డే జుట్టు వేసింది మధ్యలో రాకి నీకు. నేను అబ్బాయికి రావుని తీసుకురా అంటే మా లడ్డుగాడు అమ్మాయికి రావుని తీసుకొచ్చిండు. ఫాదర్ డే తెలియదు, బర్త్డే తెలియదు నీకు. కింగ్ డే అంటే క్వీన్ తెచ్చినావు నువ్వు. కేక్ ఎందుకు వస్తుంది మా అమ్మకి అడిగినా నేను. మీకు చెప్పొద్దు చెప్పొద్దు అని చెప్తూనే ఉన్నాను. చెప్పలేదు. ఇట్లా దీని మీదనే ఉండను మన సీట్ కంటుతారు. స్పార్క్ అగ్గిపెట్టేది నేను ఆల్రెడీ మెసేజ్ చేసిన మా లడ్డుగానికి, వాడేమో తీసుకురాలేదు. సర్లే ఇంకా హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. కొట్టు వెనకాల. మా డాడీకి ఐడియా లేదు, మా చెల్లెకి కూడా ఐడియా లేదు పాపం. నాకు తెలియదు ఫాదర్స్ డే నా అంటుంది. రీల్స్ చేసుకోవడానికి ఫస్ట్ గిఫ్ట్ చిటి తల్లి ఇచ్చింది, ఓపెన్ చేయ డాడీ. అది నీ బైక్ దానికి సాయి అందరికి వచ్చేటట్టు కొంచెం దూరమే లేవు. నీ పేరు మీద లేబుల్స్ లేబుల్స్, కస్టమైజ్డ్ లేబుల్స్ అవి. గిఫ్ట్ గిఫ్ట్ చిన్న బొమ్మ కూడా ఉంది. రాఖీదైతే అప్పుడే అయిపోయింది. హ్యాపీ ఫాదర్స్ డే. నాదైతే ఇంకా బాగుంది. ఇది మంచిగా ఫ్రేమ్ కట్టించి ఇంట్లో అటు సైడ్ కొట్టుకోని చిటి తల్లి డేట్ వేసి ఇలా డేట్ పెళ్ళిందా, డేట్ వేసి ఇవ్వాలి. అది ఫ్రేమ్ కట్టించుకో. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. ఎంత సర్ప్రైజ్ ఉంది నిజంగా. నాకు అసలు వాచా అసలు కేక్ కట్ చేయడమే, ఎందుకు కేక్ కట్ చేస్తున్నా అనుకుంటే అవును. ఇంకా గిఫ్ట్ కూడా వాచా. ఏమనుకున్నావు డాడీ? నేను ఏం అనుకోలేదు. గిఫ్ట్ ఏముంది గెస్ చేయి. గెస్సా వాచే బొమ్మ. టైగర్ బాబు, చిట్టి తల్లి ఏంది ఇంకా బంగారు తల్లి తక్కువైందని ఇంకా బొమ్మతో ఆడుకో అనేసి ఇస్తుంది నీకు ప్రసన్న. వాళ్ళు ఆపుదాం అనుకుర్రు. అయ్యో ఐడియా ఎట్లుంది ఐడియా? నైస్. ఆరాటం అసలు ఆగట్లేదు. ఇంకా డాడీకి ట్యూబ్ లైట్ వెలగలే. ఏం చిటి తల్లి? నాకు రాయి వీడికి వచ్చినాక చెప్పింది. రాయి ఏం చెప్పింది తెలుసా చిడి తల్లి నాకు? ఫోన్ అనుకుంటున్నా, నేనైతే ఫోన్ అనుకుంటున్నా. సెల్ ఫోన్. వెరీ గుడ్. మా డాడీ ఫోన్ ఇది పాపం. మా డాడీ దగ్గర ఏ ఫోన్ అసలు పని చేయట్లేదు. టచ్ అది చాలా ఏది పని 10 రోజుల నుంచి చేస్తలేదు. ఇబ్బంది ఉన్నా. కానీ మంచి టైంలో గిఫ్ట్ వచ్చింది నాకు ఇది. అయితే ఇంకా 2 డేస్ నుంచి ఒకటే బతిమలాడుతుండు ఫోన్. ఇది ఆన్లైన్లో ఉంది, తొందరగా కొనేసి, నేను డబ్బులు వేస్తా, తొందరగొను అనేసి మా ఆయన కట్టుంటే అసలు ఫాదర్స్ డే అని సడన్గా నాకు క్లిక్ అయింది. అరే ఫాదర్స్ డేకి మా డాడీ ఎట్లా అడుగుతుండు కదా, ఇంకా ఫోన్ కొనుక్కుంటా అంటుండు. డబ్బులు లేవు. ఇది 23,000, 10,000 వేసిన తర్వాత వచ్చినప్పుడు డబ్బులు ఇస్తా, కానీ ఇప్పుడైతే పే చేసేసి ఈఎంఐలో తీసుకుంటా అని చెప్పిండు. సరే ఇంకా డబ్బులు లేవు కదా పాపం అని చెప్పి ఇంకా నేనే 13,000 పెట్టుకొని, డాడీ ఆల్రెడీ 10,000 వేసేసిండు. ఇక సరే పోయి మళ్ళీ ఉన్నాయో లేవో అనుకొని ఇక నేను పాపం ఏడ కట్టుకుంటా. అయితే జిజే ఏమన్నాడు పొద్దున, మంగళవారం వస్తుందంటే ఈ రోజు రాదంట అన్నాడు. ఉట్టిగా అట్లా మేమే అన్నాం. కావాలని చెప్పిండ్రా మీరు? అయ్యో వెరీ గుడ్, థ్యాంక్ యూ. చాలా ఇంపార్టెంట్ నాకు.
ఫస్ట్ దీనికి పౌచ్ పెట్టించుకోవాలి. మా డాడీ పౌచ్ పెట్టుకోడు, అందుకే ఫోన్లు పగులుతూ ఉంటాయి. ఏదైనా సరే 1 ఇయర్ కంటే తక్కువనే ఉంటుంది, పగిలిపోతూ ఉంటాయి. కానీ చిన్న పిల్లల కంటే ఎక్కువ ఫోన్లో ఉంటారు ఎక్కువ, అందుకే ఆ ఫోన్లు పాడైతాయి తొందరగా. ఇట్లా అను డాడీ, ఇట్లా ఫాదర్కి మదర్కి మాత్రం మరవకండి. అంతే. మీరందరూ కూడా సెలబ్రేట్ చేసుకోండి. మీరు కూడా ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వండి, హ్యాపీ ఫీల్ అవుతాం. మా నాన్నకి నాకు తెలియదు ఫాదర్ డే అని. ఈరోజు కాదు, ఎల్లుండి నువ్వు ఏదో ఒకటి పోయేటప్పుడు ఏమి ఇవ్వాలి మా నాన్నకి? ఒక బాటిల్ ఇవ్వాలి, ఫుల్ బాటిల్. మా తాత ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫుల్ బాటిల్ ఇస్తే ఎందుకే ఇది అంటాడు, అమ్మయ్య అనుకుంటాడు లోపల. అదే చేస్తాను నేను. కేక్ గిట్ట కట్ చేపియను, డైరెక్ట్ అదే ఇస్తా మా సాయి నాన్నకి. తినవానే ఏం తిన్నావే నువ్వు? నేను లంచ్ చేసిన, అందుకే లంచ్ అది మమ్మీ బాక్స్ కట్టించింది, అక్కడే తినేసిన. లడ్డా అసలు ఇక్కడికి వచ్చే వరకు తెలియదు ఫాదర్స్ డే అని నాకు.